క్లారిటీగా చెప్పు. మనకేం తక్కువని విరాట్ వాళ్ళ వెంట పడాలి? గుడ్ క్వశ్చన్. 18 ఏళ్లు నిండాక ఈ ప్రశ్న వేస్తావనుకున్నాను. ప్రీమెచ్యూర్ బేబీ కదా, ముందే అడిగావు. మీ నానమ్మ ముక్తాదేవి నీడన ఉన్నాం కానీ మొనకంటూ గూడు లేదు. యు మీన్ హట్? గుడిసే. మీ నాన్నగారి ఒంటి మీద 5-6 తులాల బంగారం, బీరువాలో 10 సూట్లున్నాయేమో, అంతే. రావ్ బహదూర్ గారి కొడుకు అన్న స్టాంప్ ఉందే తప్ప దానికి ఇంకు లేదు. ఐ మీన్ డబ్బు లేదు. నేనేసుకున్న బ్లౌజ్, నువ్వేసుకున్న షూస్ అన్ని ముక్తాదేవి గారి అకౌంట్. నీకు పెళ్లి చేయమని అడిగితే ఆనందంగా డబ్బు ఖర్చు పెడుతుంది కానీ ఆస్తి మాత్రం ఇవ్వదు. పేడ పడితేనే కారు వాళ్లేదు. అలాంటిది ఇంకెవడి పంచనో పడితే నువ్వు బతకగలవా? అందుకే గాలం కాకుండా వలె వేయాలి, గాయం కాకుండా చేపలు పడతాయి. నేను విరాట్ వెంట పడినా పట్టించుకోవట్లేదు. వాట్ టు డూ? ఆడదాని వంటకు, వంటి మీదున్న సెంటుకు పడని మగాడే ఉండడు. అఫ్ కోర్స్ నీకు వంట రాదు, వదిలే. కానీ నీ వెంట పడేలా చూసుకో. ఇప్పటికీ మీ నాన్న నా కాళ్ల పట్టీల వంకే చూస్తాడు. అందాన్ని ఆరాధిస్తున్నాననుకుంటాడు. తల వంచుకునేలా చేశానని తెలీదు. మమ్మీ, ఫ్రెషర్స్ పార్టీకి వాళ్ళందరూ వస్తున్నారుగా, అందుకే నువ్వు బాగా రెడీ కావాలంటున్నాను. విరాట్ని ఇంప్రెస్ చేసుకున్నావంటే మైనారిటీ ఆటోమేటిక్గా తీరుతుంది. ఏమైనా చేయి, ఏదైనా చేయనివ్వు, నువ్వు ఇంటి కోడలు అవ్వాల్సిందే. నువ్వు పడిపోయి నా పరువు తీకు. హలో మిస్టర్, అనన్య హియర్. ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది. బండి సరిగ్గా తోలితే చాలు. అబ్బాయిలకి మరీ ఇంత బలుపా? అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయరే? నిన్ను ఎంకరేజ్ చేసినందుకే నేను వెనకాలన్నాను. టెన్షన్తో నా బుర్ర ఈ బైక్ ఇంజన్ కంటే వేడెక్కిపోయింది తెలుసా? కాసేపు కామ్గా ఉంటే వేడి తగ్గుతుంది కదా. ఏం ఫిగర్ మామా. కామెంట్ చెయ్యొద్దురా పాపని. వాడేదో వాగుతున్నాడు. బల్బ్ అంటే అదే. బల్బ్ కాదురా బాయ్, కాంప్లిమెంట్. బొమ్మ బాగుందంటున్నా. బొమ్మ ఆడిదనుకుంటారా? కత్తి లాంటి ఫిగర్ ఎలా పడింది మామా వీడికి? ఏమో మామా. ముందాపు. అబ్బా హీరో వచ్చాడు రే. అవునరా. అరే అరే సీరియస్ గా చూస్తున్నాడు రా. బిల్డప్ మామా, గర్ల్ ఫ్రెండ్ ఉందిగా. అమ్మాయి అబ్బాయి వెళ్తే లవర్స్ అనుకోవడమేనారా? అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు. చెప్పరా చెప్పరా చెప్పు. సారీ అన్న, సారీ అన్న, సారీ అన్న, సారీ అన్న. నేను నీకు అన్నను కాదు బే, ఆనందే అక్క. సారీ అక్క, చెప్పక్క. అన్న కొడుతుండక్క, ఆపమనక్క, చెప్పక్క. రే అన్నయ్య, వదిలే. అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్తుంటే కళ్ళు మూసుకుపోయి నాలుక గీసుకుపోయి పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారనుకో, మీ ఇంటికొచ్చి మీ అమ్మ మీ అక్క మీ చెల్లెళ్ళతోనే కొట్టిస్తాను. చల్ చల్ తీరా. వేస్ట్ ఫర్ అన్నయ్య నేను నడుపుతాను. వెనకెక్కు.
చేతికి టాటూ వేయించుకున్నావా? టాటూ ఉంటేటి? మబ్బుల చటుండే చంద్రుడు నీ జబ్బ మీద ఉన్నాడేంటి అని తన ఫీలింగ్. ఇదా మచ్చ మచ్చ పచ్చ. పచ్చా? వాట్ ఇస్ దాట్? అదేనండి, మనలా డబ్బులు పెట్టి టాటూ వేయించుకునే స్తోమత లేని ఇలాంటి ఎర్ర బస్సు బ్యాచ్ సూదులతో పచ్చబొట్టు పొడిపించుకుంటాయి. మేయ్, మీ మూతులు ఎప్పుడు మాంకేసుతాయంటే గేలి చెయ్యొద్దు. దమ్ముంటే పోటీ చేసి గెలిసుడు. స్టింకింగ్ బర్గర్ ఫేస్ దానా పో. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా జరిగాయా? ఏ లోటు లేదమ్మా. రాజావారు కూడా వస్తారనుకున్నాం. రావాలని మనసులో ఉందేమో కానీ మాట బయటకొచ్చి చావదు కదా ప్రిన్సిపల్ గారు. హరి ఓం తత్సత్. మా బావగారు వచ్చే సంవత్సరం వేడుకలకు పరిగెత్తుకుంటూ కాకపోయినా నడుచుకుంటైనా రావాలని ఆశిద్దామండి. నీ కోరిక తీరుతుంది శేషమ్మ. అంతకన్నానా అక్క? నా పెద్ద మనవరాలు కనబడితే ఈ కాలేజీలోనే ఘనంగా వేడుకలు జరిపిస్తాను. రావు బహదూర్ గారి చేతనే పట్టపురాణిని చేసి తీరుతాను. యువరాణి ఇక్కడే ఉందిగా. విరిసిన పూమాలగా వెన్నుని